షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తరువాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో 2 తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2019 ఎస్ఐ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్, మరోసారి 2023 ఎస్ఐ ఫలితాలలో తెలంగాణ స్టేట్ ఫస్ట్ మరియు 150కి పైగా ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాలలో ఆల్వేస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ సాధిస్తూ ఎల్లప్పుడూ ద బెస్ట్ గా ఉండే సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. మాకు మేమే పోటీ, మాతో పోటీ, మాకెవరూ లేరు సాటి. 2025లో ఎస్ఐలుగా మారాలి అనుకున్న యువత షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ వైపు కదలండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అండ్ తెలంగాణ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9009740004, 9963633966. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. సో తమ్నేల్ చూసి ఉంటారు మీరు, ఎందుకంటే ఏజ్ గురించి చాలా మందికి గందరగోళం ఉంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ పెంచుదామని చెప్పారు. మరి అది ఏంటి, ఆ 2 సంవత్సరాలు దేనికి, ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఎవరికి లేదు అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. మరి ప్రిపరేషన్ చేయాలా చేయకూడదా, చేస్తే మనం పోలీస్కి ఎలిజిబుల్ అవుతామా కామా అనే ఇలాంటి రకరకాల డౌట్స్ ఉన్నాయి. సో కాబట్టి నేను ఒక అద్భుతమైన ఒక చార్ట్ చేశాను. ఆ చార్ట్లో ఆ డేట్లో మీరు ఉన్నారా లేదా చూసుకోండి, సరిపోతుంది. ఏజ్ లిమిట్ మీరు ఉందా లేదా అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు కంప్లీట్గా ఏజ్ గురించి ఒక క్లారిటీ వస్తుంది. మీరు బ్రహ్మాండంగా ప్రిపరేషన్ చేయొచ్చు. సో మరి ఇక్కడ ముందుగా మనం వీడియో పోవడం కంటే ముందు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వరుస స్టేట్ ర్యాంకులు సాధించడం జరిగింది. మొన్న తెలంగాణ ఎస్ఐ ఫలితాలలో అవునా దాదాపుగా మనకి 279 మార్క్స్, అంటే 400కి 279 మార్క్స్ వచ్చి స్టేట్ ఫస్ట్ ర్యాంక్, తెలంగాణ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. అలాగే గతంలో ఏపీలో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం 255 మార్క్స్ తోని. మొన్న జరిగినటువంటి ఏపీ ఫలితాలు కూడా మ్యాథ్స్ లో స్టేట్ ఫస్ట్ సాధించడం. దాదాపుగా ప్రతిసారి రిజల్ట్స్ లో అద్భుతాలు సాధిస్తూ దాదాపుగా 4000 పైగా కానిస్టేబుల్స్, 500 పైగా ఎస్ఐలు మన ఇన్స్టిట్యూట్ నుంచి మారడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా మంది విద్యార్థులు మనం ఏంటంటే ఎక్స్ట్రాడినరీ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీసే క్లాసెస్ చెప్తున్నారు. ఎవరితో పడితే వాళ్ళతో కాకుండా ఒక ఇన్స్టిట్యూట్ రన్ అవుతుంది, ఒక ఇన్స్టిట్యూట్ సక్సెస్ అవుతుంది అంటే దానికి కారణం ఒక అధ్యాపక బృందం కూడా ఉంటుంది. సో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ వీళ్ళు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో డిస్ట్రిక్ట్లో పోయి పాఠం చెప్పడం వీళ్ళ వల్ల కాదు. కాబట్టి హైదరాబాద్లో పర్మనెంట్గా సెటిల్ అయి ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎక్స్ట్రాడినరీగా సివిల్స్ వాటికి చెప్తూ ఉంటారు గ్రూప్స్కి. సో ఇలాంటి ఫ్యాకల్టీని బట్టి మనం ఎస్ఐఆర్ పోలీస్కి క్లాసెస్ చెప్పిస్తున్నాం. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీరు కోచింగ్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారు, ఇక్కడ హైదరాబాద్లో ఉండి హాస్టల్స్లో నెలకు ఒక 5,000 ఫీజు పే చేస్తారు. ఇలా చూసుకున్న 10 నెలలు ఉంటే 50,000 ఖర్చు అవుతుంది. అంటే ఎక్స్ట్రా కలుపుకొని దాదాపుగా 60,000-70,000 రూపాయలు మనం దీనికి ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఒక 15,000 నుంచి 20,000 రూపాయలు కోచింగ్ ఫీజు కట్టడంలో తప్పలేదు. కోచింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఫీజు దగ్గర కన్సెక్షన్ చేసి చాలా మంది 5,000కి, 4,000కి, 3,000కి కోచింగ్ ఇచ్చే దిల్సుఖ్నగర్లో కూడా చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. సో ఇలాంటి పొరపాట్లు చేసి చాలా సఫర్ అవుతారు. అప్పుడు మీరు కట్టినటువంటి మెస్ బిల్లుకి అర్థం లేకుండా పోతుంది. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నందుకు అర్థం అనేది ఉండదు. హైదరాబాద్లో ఉన్నారంటే ఫస్ట్ ది బెస్ట్ కోచింగ్ సెంటర్ని ఎంచుకోవాలి. షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ మనం ముందుకు పోతున్నాం. కాబట్టి మీరు ఆల్రెడీ మన దగ్గర చాలా మంది కానిస్టేబుల్ ఎస్ఐలుగా మారారు. వాళ్ళని అడిగినా చెప్తారు మన ఇన్స్టిట్యూట్ గురించి. సో మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు క్లాసులు జరుగుతాయి. ప్రతిరోజు 5:30 to 7:30 గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటుంది. అవునా, మనకి ప్రతిరోజు డైలీ టెస్ట్ మధ్యాహ్నం 2 to 2:30 డైలీ టెస్ట్ ఉంటుంది. అండ్ ఈ వీక్లో జరిగిన దాని మీద వీకెండ్ టెస్ట్ ఉంటుంది. అండ్ సండే గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ప్రతిదీ మళ్ళీ పేపర్ ఎక్స్ప్రెషన్తో సహా మనకి ఇక్కడ ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు జాయిన్ అయ్యేటప్పుడు బెస్ట్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్లో ఆఫ్లైన్కి సంబంధించి కోచింగ్ బ్యాచెస్ మార్చి 4వ తారీఖు అండ్ మీకు ఇక్కడ మార్చి 7వ తారీఖు, 11వ తారీఖులో కూడా బ్యాచెస్ ఉన్నాయి. సో ఆఫ్లైన్ బ్యాచెస్ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి లాంగ్ టర్మ్ బ్యాచెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్ మార్చి 4, మార్చి 7, మార్చి 11కు బ్యాచెస్ ఉన్నాయి. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో ఇమీడియట్ గా జాయిన్ అవ్వండి. అలాగే కొంతమంది ఎస్ఐ పోలీస్ కాకుండా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఇంక్లూడింగ్ ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్. ఇప్పుడు ఎస్ఐ పోలీస్ తీసుకున్న వాళ్ళకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు,
ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, అసిస్టెంట్ బీట్ ఆఫీసరు, అలాగే ఆర్పిఎఫ్ కి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కావచ్చు, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ కానీ అన్నిటికీ పనికొచ్చే విధంగా మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆల్ కాంపిటేటివ్ అంటే ఇక్కడ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కోచింగ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అన్ని కలుపుకొని ఒక లాంగ్ టర్మ్ ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ ఒకటి పెట్టాము అతి తక్కువ ఫీజుతో. అశోక్ నగర్ 5 వేలు వేస్ట్ చేస్తుంటారు. సో దాన్ని ఆలోచించండి మీరు. ఇక్కడ మీకు గ్రూప్ 2 స్థాయిలో మన కోచింగ్ కూడా జరుగుతుంది. అంటే ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా మీకు యూజ్ అవుతుంది. సో కాబట్టి ఎవరైతే మనకి ఆల్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా మార్చి 4వ తారీఖు అండ్ 7వ తారీఖు 11వ తారీఖు బ్యాచెస్ ఉన్నాయి. అలాగే ఆఫ్లైన్ కనుక మీరు ఎవరైతే ఇది ఆన్లైన్ లో కనుక మీరు కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే షైన్ ఇండియా పోలీస్ అకాడమీ నా ముఖ చిత్రమైనటువంటి యాప్ ని డౌన్లోడ్ చేయండి. గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళంటే షైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ అనే యాప్ కూడా ఉంది మనకి. సో పోలీస్ ప్రిపేర్ అయ్యాలి, డిఫెన్స్ ప్రిపేర్ అయ్యాలి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, అండ్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాలి షైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ అని 2 మనకి యాప్స్ ఉన్నాయి ప్లే స్టోర్ లో. మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు రకరకాల కోర్సెస్ అన్ని ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రెష్ గా లేటెస్ట్ గా ఇప్పుడు జరుగుతున్నటువంటి షూటింగ్ 2024 సంబంధించి, అలాగే మ్యాథ్స్ కావచ్చు, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ సపరేట్ కోర్స్ ఉంది, ఓన్లీ జనరల్ స్టడీ సపరేట్ కోర్స్ ఉంది, అండ్ ఫుల్ కోర్సెస్ ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన ఫుల్ కోర్స్ ఉన్నాయి. అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అన్నిటికీ ఉన్నాయి. అలాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. మీరు గ్రూప్ ఛానల్లోకి వెళ్తే గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ గ్రూప్ 1 కి సంబంధించి ప్రిలిమినరీ కోర్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే కావాలనుకుంటున్నారో మన యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు కోర్సెస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. రైట్, ఇకపోతే మన విషయానికి వెళ్దాం. ఇక్కడ మనం చూస్తే ఏజ్ రిలాక్సేషన్, యాక్చువల్ గా ఏజ్ కి సంబంధించి చాలా మందికి సందేహాలు ఉన్నాయి. నేనేం చేస్తానంటే యాక్చువల్ గా మనకు 2022 ఏప్రిల్లో నోటిఫికేషన్స్ వచ్చినాయి. కానీ కట్ ఆఫ్ డేట్ ఏం చేశారు, మనకు జూలై 1, 2022 ఇచ్చారు. ఇప్పుడు కనుక ఈ సంవత్సరంలో ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా 100% మనకు ఈ సంవత్సరం నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఈ సంవత్సరంలో 1 జూలై 2024కు కట్ ఆఫ్ డేట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ కట్ ఆఫ్ డేట్ ని గుర్తుపెట్టుకోండి. 2024 జూలై 1 కట్ ఆఫ్ డేట్ ఇస్తాడు కాబట్టి దీని ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎస్ఐ పోలీస్ వాళ్ళకి ఓసీ కేటగిరీ, ఓసీ అంటే తెలంగాణ ఓసీ వాళ్ళు, ఏపీ వాళ్ళందరూ, ఏపీ ఏ క్యాస్ట్ ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ అప్లై చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఓసీ కిందకే వస్తారు ఇక్కడ. సో ఎందుకంటే వాళ్ళకి 5% లో వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి మన చాలా మంది ఇలా కూడా సెలెక్ట్ అయ్యారు కాబట్టి. సో తెలంగాణ వాళ్ళైతే ఓసీ కేటగిరీ వాళ్ళకి వాస్తవంగా పోలీస్ కానిస్టేబుల్ కి కానిస్టేబుల్ ఏజ్ లిమిట్ ఎంత అంటే 18 నుంచి 22 సంవత్సరాలండి. వాస్తవంగా ఉంది ఇది. ఎస్ఐకి అయితే 21 నుంచి 25 సంవత్సరాల వాస్తవమైనది ఇది. అయితే మనకు ఫస్ట్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 సంవత్సరాలు ఇచ్చారు. అంటే 22+3 అంటే 25 అనేది కానిస్టేబుల్ కి ఇవ్వడం జరిగింది. అయితే చాలా మంది నోటిఫికేషన్ దగ్గర పెట్టేటప్పుడు ఏం చేశారు, గొడవలు చేసి మనకి ఇంకా పెంచాలి అంటే ఇంకొక 2 ఇయర్స్ పెంచారు. అంటే 22+3 25 కాస్త 27 అయిపోయింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఇంకో 2 సంవత్సరాలు పెంచింది. అంటే టోటల్ గా 29 ఇయర్స్ కానిస్టేబుల్ కి ఏజ్ లిమిట్ వచ్చింది. ఎస్ఐఆర్ పోలీస్ కి 25 కి మళ్ళీ సేమ్ +3 +2 +2 అంటే 32 ఇయర్స్ కి ఏజ్ పెంచడం అనేది జరిగింది. ఓసీ వాళ్ళైతే 32 ఎస్ఐ అండ్ ఓసీ వాళ్ళు అదే కానిస్టేబుల్ అయితే 29 ఇయర్స్ ఉన్నాయి. ఇది మామూలుగా. అయితే వీళ్ళు ఏ డేట్లలో పుట్టి ఉండాలి, చాలా మందికి మళ్ళీ ఏజ్ చూసుకోవడం రాదు. అందుకోసం నేను ఏం చేశాను, క్లియర్ గా డేట్లు పెట్టాను ఇక్కడ. ఇక్కడ చూడు, 2 జూలై 2002 నుండి 1 జూలై 2006 మధ్యలో పుట్టి ఉన్న వాళ్ళు, అంటే ఇది పాతది. అంటే ఇప్పుడు ఇది నేను లైన్ కొట్టేస్తున్నా, ఇది అవసరం లేదు ఎందుకంటే ఇది 22 ఇయర్స్ ప్రకారం ఇది పైది. సో ఇప్పుడు ఈ పై తీసేస్తాను. ఇప్పుడు మనకు రిజర్వేషన్ కనుక ఇస్తే నువ్వు ఈ డేట్ లో పుట్టిన వాళ్ళే చూసుకో. 2 జూలై 1995 నుండి 1 జూలై 2006 మధ్యలో నువ్వు పుట్టి ఉంటే, ఓసీ క్యాండిడేట్ ఉంటే నువ్వు కానిస్టేబుల్కి ఎలిజిబుల్. నువ్వు ఎస్ఐకి ఎలిజిబుల్ కావాలి అంటే 2 జూలై 1992 నుండి 1 జూలై 2003 మధ్యలో కనుక నువ్వు పుట్టి ఉంటే, అంటే ఈ తారీఖు 2 జూలై అయినా ఓకే, మళ్ళీ ఇటు పక్క ఉండకూడదు, ముందు 1 జూలై ఉండకూడదు, ఇక్కడ చూస్తేనేమో నువ్వు ఇక్కడ కూడా 2 జూలై ఉండకూడదు. సో నేను ఏమంటున్నా, ఈ డేట్లలో కనుక నువ్వు పుట్టి ఉంటే 2 జూలై 1995 నుంచి
1 జూలై 2006 మధ్యలో పుట్టి ఉంటే నువ్వు కానిస్టేబుల్కి ఎలిజిబుల్. 2 జూలై 1992 నుంచి 1 జూలై 2003 మధ్యలో కనుక పుట్టి ఉంటే ఎస్ఐకి ఎలిజిబుల్. ఎవరి ఇల్లు? ఓసీ వాళ్ళు. అలాగే ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ కూడా మామూలుగా ఓసీ వాళ్ళకి కాకుండా వీళ్ళకి +5 ఉంటుంది. అంటే అందరికీ +5 ఏజ్ లిమిట్ పెంచారు ఈడబ్ల్యూఎస్ కూడా. సో +5 ఇయర్స్ పెరిగింది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏంటి, మామూలుగా ఇక్కడ 22 ఉంటే వీళ్ళకి 27 దాకా ఉంటుంది కానిస్టేబుల్కి. మళ్ళీ +3, +2, +4 అంటే టోటల్గా 34 ఇయర్స్ వీళ్ళకి. కానిస్టేబుల్ అయితే 34 ఇయర్స్, అందరికీ 34. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అందరికి కూడా 34 ఇయర్స్. అలాగే ఎస్ఐ వాళ్ళైతేనేమో 37 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అవునా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. సో మరి వీళ్ళకి కూడా మీకు ఏజ్లో కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఇది పాతది వదిలేయండి, ఇది పాతది యాజ్ పర్ రూల్ ప్రకారం. కానీ అన్ని రిజర్వేషన్లు +3, +2, +2 అంటే 7 సంవత్సరాలు పెరిగింది కాబట్టి ఇక్కడ మీరు ఎలా ఉండాలి అంటే 2 జూలై 1990 నుండి 1 జూలై 2006 మధ్యలో గనక జన్మించి ఉంటే మీరు కానిస్టేబుల్కి ఎలిజిబుల్. ఏంటండి, 2 జూలై 1990 నుంచి 1 జూలై 2006 మధ్యలో కనుక మీరు పుట్టి ఉంటే మీరు కానిస్టేబుల్కి ఎలిజిబుల్ అవుతారు. ఎవరు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అందరు కూడా అదే. 2 జూలై 1990 నుంచి 1 జూలై 2006 మధ్యలో పుట్టి ఉంటే మీరు కానిస్టేబుల్కి ఎలిజిబుల్. ఎస్ఐకి అయితేనేమో 2 జూలై 1987 నుంచి 1 జూలై 2003 మధ్యలో కనుక పుట్టి ఉంటే మీరు ఎస్ఐకి ఎలిజిబుల్. ఇక ఈ డేట్లలో అందరికీ ఇదే సేమ్, ఇక్కడ కూడా అదే ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకి కూడా అదే ఉంటుంది, వీళ్ళకి కూడా అదే ఉంటుంది. సో నేను ఇక్కడ చెప్తున్నది అదే. ఎవరైతే మీ ఏజ్ గురించి డౌట్ ఉన్న వాళ్ళు ఉన్నారో ఈ కట్ ఆఫ్ డేట్లలో కనుక మీరు ఉన్నారు అని తెలిస్తే మాత్రం 100% ఈజీగా ప్రిపరేషన్ చేయొచ్చు. సమయం ఆలస్యం చేయకుండా ఇమీడియట్గా మన దగ్గర షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో ఆఫ్లైన్ బ్యాచెస్ రన్ అవుతున్నాయి. కాబట్టి ఎవరైతే ఈ ఆఫ్లైన్ బ్యాచెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో మనకు ఆల్రెడీ మార్చ్ 4, మార్చ్ 7, మార్చ్ 11 తారీఖులలో కొత్త బ్యాచెస్ ఉన్నాయమ్మా. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అవునా, కొత్త కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటాయి. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే షైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ ఛానల్ ఉంది. పోలీస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, డిఫెన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే షైన్ ఇండియా పోలీస్ అకాడమీ ఛానల్ ఉంది. ఇమీడియట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ.